మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ వాళ్ళు సముద్రంలో ద్వారకా ఉన్న ప్లేస్ లో పరీక్షలు జరపాలి అని అనుకున్నారు. ఈ టీం కి హెడ్ గా ఎస్ఆర్ రావు గారిని నియమించారు. అయితే వీళ్ళు చేసిన ఎక్స్కవేషన్స్ లో ద్వారకాకు సంబంధించిన ప్రూఫ్స్ చాలా దొరికాయి. అందులో మెయిన్ గా ట్రయాంగిల్ షేప్ లో ఉండే స్టోన్ యాంకర్స్ దొరికాయి. వీటిని ఆ కాలంలో పెద్ద పెద్ద పడవలు సముద్రంలో కొట్టుకుపోకుండా ఉండటానికి వాడేవారు. అయితే మహాభారతంలో ద్వారక ఒక పోర్టు సిటీ అని మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ జరిగేవి అని కూడా మెన్షన్ చేయబడి ఉంది. ఈ స్టోన్స్ అన్ని ఇలా ట్రయాంగిల్ షేప్ లో నేచురల్ గా ఏర్పడ్డవి కాదు. వాటిని ఖచ్చితంగా మనుషులే తయారు చేశారు. అలా సముద్రంలో ఒక 10 నుండి 40 అడుగుల లోతుకు వెళ్లిన తర్వాత గోమతి రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ లో ఎగ్జాక్ట్లీ సముద్రనారాయణ టెంపుల్ దగ్గరలోనే ఆర్కియాలజిస్టులకి 2.5 to 3 మీటర్స్ హైట్ ఉన్న అండ్ అలాగే 0.5 to 0.7 విడ్త్ మీటర్స్ ఉన్న కరెక్ట్ గా ఒక షేప్ లో కట్ చేసిన బండరాళ్లు కనిపించాయి. అండ్ అవన్నీ కూడా లైమ్ స్టోన్ అని నిర్ధారించారు. అండ్ ఈవెన్ ఆ రాళ్లన్నీ కూడా ఒక హెక్సాగోనల్ ఆకారంలో పడేసి ఉన్నాయి. ఈ రాళ్లన్నీ కూడా 558 మీటర్స్ రేంజ్ ని కవర్ చేశాయి. అయితే ఇవన్నీ నార్మల్ రాళ్లు కాదు. ఇవన్నీ స్క్వేర్ షేప్ లో అండ్ ఎల్ షేప్ లో చెక్కబడి ఉన్నాయి. మరి రాళ్లు ఎక్కడివి అంటే ఇవన్నీ ద్వారకా నగరాన్ని కాపాడడానికి నిర్మించిన ప్రహరీ గోడ ఉంటుంది కదా, దాంట్లో వంట. ఈ గోడలో పైన రాళ్లన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి. ఓన్లీ కింద వరుస మాత్రమే మిగిలిపోయింది. ఈ రాళ్లన్నీ స్క్వేర్ షేప్ లో రెక్టాంగిల్ షేప్ లో ఉంటే కొన్ని మాత్రం 90 degrees లో ఎల్ షేప్ లో ఉన్నాయి. అండ్ కొన్ని రాళ్లకు హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మహాభారతంలో ద్వారకా గురించి వర్ణించే క్రమంలో ఇక్కడ శంఖాలతో ఆభరణాలు తయారు చేసేవారు అని మెన్షన్ చేశారు. అయితే తవ్వకాలు జరిపినప్పుడు ఈ సముద్రంలో వేలాది శంఖాలు అండ్ చిప్పలు కొన్ని డిజైన్స్ లో కనిపించాయి. అండ్ కొన్ని శంఖాలు కట్ చేసి ఉన్నాయి.